మనందరి తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ సంఘముగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నానండి. అదేవిధముగా దేవుని సేవలో మరి పరిచర్యలో వాడబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు మంచి చాలా చక్కని పాటలు ఇప్పటి వరకు పాడి దేవునికి మహిమపరిచిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కొద్దిసేపే మాట్లాడతాను, కొన్ని విషయాలే మాట్లాడతాను. ఈ సమయాన్ని మీరు ఎవరు వృధా చేయకుండా జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం సమయంలో మనం ఎక్కువగా వాక్యం వినాలన్నటువంటి ఆశ ఎవరిలో ఉంటుందో వారికి వాక్యం అనేది చాలా బాగా అర్థమవుతుందండి. కాబట్టి మన మధ్యలో ఇంకా దైవ సేవకులు ఉన్నారు, మాట్లాడేవారు. కనుక నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నేను దాటకుండా ఆ సమయంలోనే నేను ముగించాలని ఆశపడుతున్నాను. కాబట్టి వింటున్న మీరు నాకు సహకరిస్తే తొందరగానే ముగించేస్తాను. ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనాన్ని చూసుకుందాం. ఈ తరము వారులారా యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలీయులకు అరణ్యము వలెనైతినా అని క్వశ్చన్ మార్క్ ఉందండి. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే, ఈ తరము వారులారా, యెహోవా మాటలంట జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చదువుకున్నట్లయితే ఈ తరము వారులారా యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి అంటున్నాడండి. యెహోవా ఇచ్చే మాటలంట లక్ష్య పెట్టట్లేదని అక్కడ మనకు అయిపోతుంది. ఎవరు లక్ష్య పెట్టట్లేదు? ఇశ్రాయేలీయులు యెహోవా మాటలను లక్ష్య పెట్టడం లేదు. కాబట్టి ఆయన చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఈ తరము వారులారా యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలీయులకు అరణ్యము వలె అయితినా. చూడండి ఆ మాట, క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. నేను ఇశ్రాయేలీయులకు అరణ్యము వలె అయితినా అంటున్నాడు ప్రేమన దేవుని వల్ల. ఎందుకండి అంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు దేవుడు? అసలు దేవుడు తగ్గించుకోవాల్సినంత అవసరం ఏముంది చెప్పండి ఆయనకి? దేవుడు ఎందుకు తగ్గించుకోవాలి చెప్పండి? ఇశ్రాయేలీయులు నా మాట వినట్లేదని ఒక పక్క బాధపడుతూనే ఆయన ఎలా తగ్గించుకుంటున్నాడో తెలుసా? నా పిల్లలైన ఈ ఇశ్రాయేలీయులకు నేను అరణ్యము వలె అయితినా అని క్వశ్చన్ మార్క్ వేశాడండి. అక్కడ అరణ్యము వలె అయితినా అంటే మనకు ఇంట్లో ఉన్నంత సౌకర్యము అరణ్యంలో ఉంటుందండి? ఉంటుందా? అప్పుడప్పుడు మనము దూరం నుంచి ఒక అరణ్యాన్ని చూసినప్పుడు, అరణ్యము మనకు ఎలా కనబడుతుంది? పచ్చగా కనబడుతుంది. కానీ ఆ అరణ్యము లోనికి వెళ్ళిన తర్వాత మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయా? అలాగే ఆయన ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులకు నేను అరణ్యము వలె అయితినా అంటున్నాడండి. అంటే ఆలోచించండి, ఇశ్రాయేలీయులకు దేవుడు ఎంత మేలులు చేసుకుంటూ వచ్చాడో, ఎలాంటి భయంకరమైనటువంటి బానిస బ్రతుకుతున్నప్పుడు వారి యొక్క మూలుగులను విన్నటువంటి ఆ దేవుడు మోసే గారిని నాయకుడుగా నిలబెట్టి ఆ ఐగుప్తు నుంచి కానాను దేశానికి వారిని నడిపిస్తున్నప్పుడు వారు దేవుని యొక్క మాటలంట వినట్లేదు అని బాధపడుతున్నాడు ప్రేమన దేవుని వల్ల. అంటే ఆలోచించండి, నా పిల్లలకు నేనేమైనా అరణ్యము వలె అయితినా, ఇశ్రాయేలీయులకు నేనేమైనా అరణ్యము వలె అయితినా అంటున్నాడు. ఇంక కిందికి చూద్దాం. గాఢాంధకార దేశము వలెనైతినా,
ఇక్కడ చూద్దామండి, గాఢంధకార దేశము వలె అయితేనా అంటే గాఢంధకారమైనటువంటి దేశాలు ఉన్నాయండి? చెప్పండి, ఆలోచించండి. గాఢంధకారమైనటువంటి దేశాలు ఉన్నాయా? ఇప్పుడు గాఢంధకారం అనే దానిని మనం ఎలా ఆలోచించాలి అంటే, గాఢంధకార దేశము వలె అయితేనా అంటే వీరు ఐగుప్తు దేశంలో ఎలాంటి బ్రతుకును బ్రతికారు చెప్పండి? రాత్రనక పగలనక వీరు బానిసలుగా వారికి పని చేశారు కదా. అలాంటి దేశము వలె నేనేమైనా అయితేనా? నా పిల్లలను ఐగుప్తు నుంచి కానానుకు నేను నడిపిస్తున్నాను కదా, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వీరిని నేను తీసుకుని వెళ్తున్నాను కదా. నా పిల్లలు నా మాటలు ఎందుకు వినట్లేదు? నా మాటలు నా పిల్లలు ఎందుకు వినట్లేదు? వారికి నేను అరణ్యము వలె అయితేనా, గాఢంధకారమైనటువంటి దేశము వలె అయితేనా? నా పిల్లలు నా మాటలు ఎందుకు వినట్లేదు అని తండ్రి అయిన దేవుడు తగ్గించుకొని బాధపడుతున్నటువంటి సందర్భాలు ప్రియమైన దేవుని వాళ్ళారా ఇవి. కాబట్టి ఇంకా కిందికి చూడండి, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలెల్లా చెప్పుచున్నారు. చూసారండి, ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు వీళ్ళు దేవునికి ప్రార్థించారా లేదా? అయ్యా, మేము ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము, ఈ యొక్క బానిసత్వంలో నుంచి మమ్మల్ని విడిపించు అని ఏడ్చినప్పుడు ఆయన ఆ భయంకరమైనటువంటి దాసత్వంలో నుంచి తీసుకొని వచ్చేసరికి వీరి యొక్క గుణగణాలు, వీరి యొక్క ఆలోచనలు ఎలా మారిపోయాయంట? మేము స్వేచ్ఛగా తిరుగులాడుతున్నాం, ఇక నీ యొద్దకు మేము రాము అని దేవుని మీద తిరగబడుతున్నారు. ప్రేమైన దేవుని వాళ్ళ దేవునికి ఎదురుగా మాట్లాడుతున్నారు, దేవునికి ఎదురుగా నిల్చున్నారు. నీవెవరు అసలు అన్నట్టుగా వారి యొక్క ప్రవర్తనలు మారిపోయాయి. ప్రేమైన దేవుని వాళ్ళ మేము స్వేచ్ఛగా తిరుగుతున్నాం, ఇక నీ యొద్దకు మేము రాము. ఆయన పిల్లల పట్ల ఎంత బాధపడుతున్నాడో తెలుసా అండి? మీ పిల్లలు మీకేమైనా అని వారు వెళ్ళిపోయినా 2 రోజులు మీకు 2 రోజులు వారి మీద కోపం ఉంటుందేమో, కానీ 3వ రోజు నా బిడ్డ ఏమైపోయాడు, ఇంట్లో నుంచి మీ బాబు కానీ మీ పాప కానీ అలిగి వెళ్ళిపోయింది అనుకోండి, మహా అంటే కోపం ఎన్ని రోజులు ఉంటుందండి? మహా అంటే 2-3 రోజులు ఉంటుందేమో, కానీ నా పిల్లోడు అలిగి వెళ్ళిపోయాడు, ఇంట్లో గొడవపడి వెళ్ళిపోయాడు, వాడు ఎక్కడున్నాడు, వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, వాడు ఎలా ఉన్నాడు అన్నటువంటి ఒక ఆలోచన మీలో కలుగుతుందా లేదా? కానీ దేవుడు అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు వారికి స్వేచ్ఛను ఇచ్చిన తర్వాత నుండి వారు ఏమంటున్నారు తెలుసా? మాకు స్వేచ్ఛ వచ్చేసింది, ఇక నీ యొద్దకు మేము రాము. చదవండి అన్నమాట మరొకసారి. మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలెల్లా చెప్పుచున్నారు. కన్యక తన ఆభరణమును మరచునా? మరలా క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి, మాటకి అక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తూనే ఉన్నాడు, క్వశ్చన్ వేస్తూనే ఉన్నాడు. నా పిల్లలకు నేను అరణ్యము వలె అయితేనా? నా పిల్లలకు గాఢంధకార దేశము వలె అయితేనా? నా పిల్లలు నా యొద్దకు ఎందుకు రానంటున్నారు? వారు ఒకప్పుడు ఏడుస్తున్నప్పుడు వారి యొక్క ఏడుపు, వారి యొక్క కన్నీళ్లను చూసి కదా నేను జాలిపడి మోషను నాయకుడిగా నిలవబెట్టి ఆ యొక్క భయంకరమైనటువంటి దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను నా పిల్లలను తీసుకెళ్తున్నాను కదా. కానీ నా పిల్లలు ఏం చేస్తున్నారు? నా యుద్ధకు రానంటున్నారు, నా యుద్ధకు రానని వారు చెప్పేస్తున్నారు నాతో అని తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడండి. చూడండి ఇంకా ముందు, పెళ్లి కుమారి
పెళ్లి కుమారి తన వడ్డాణమును మరచునా అంటే నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను చూసారా ప్రేమైన దేవుని వల్ల, లెక్కలేనన్ని దినములు నా పిల్లలు నన్ను మర్చిపోయి ఉన్నారంటున్నాడు. ఐగుప్తు నుంచి మరి కానాను దేశానికి వారు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారండి? 40 సంవత్సరాలు చేశారు కదా. అంటే ఈ 40 సంవత్సరాలు వారికి ఎందుకు పట్టింది అని అంటే, తన పిల్లలు ఆయనను మర్చిపోయారంట. ఎవరు మర్చిపోయారు? ఇశ్రాయేలీయులు తండ్రి అయిన దేవునిని మర్చిపోయారు పూర్తిగా. నా పిల్లలు నన్ను మర్చిపోయి అని చదువుకుంటున్నామండి. ఆలోచించండి ఒకసారి. దేవుడు పిల్లల పట్ల చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ ఈరోజు పిల్లలు ఎక్కడ అర్థం చేసుకుంటున్నారండి? పోనీ ఇప్పుడు దేవునికి మనము పిల్లలమా కాదా? పిల్లలమా కాదా? ప్రతి వారము వాక్యం వింటున్నామా లేదా? వింటున్నటువంటి వాక్యానుసారంగా మన బ్రతుకులు ఉన్నాయా? వినిన వాక్యానుసారంగా మనం బ్రతకగలుగుతున్నామా? వినిన వాక్యానుసారంగా మనం నడవగలుగుతున్నామా? వినిన వాక్యానుసారంగా మనలో ప్రేమ ఇతరులకు చూపించగలుగుతున్నామా? వాక్యం చెబుతుంది కదా, వాక్యం మాట్లాడుకుంటున్నాం కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం కదా. ఆ ప్రేమ చదువుకోవడం వరకే పరిమితం చేసి మనలో ఆ ప్రేమ ఏదండి? ఏది ఆ ప్రేమ? ఉందా మనలో ఆ ప్రేమ? చదువుకుంటున్నాము, బైబిల్ని మూసి పెట్టేస్తున్నాము, వింటున్నాము, ఈ చెవులతో విని ఈ చెవులతో వదిలిపెట్టేస్తున్నాం. కానీ ఆ వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన మనలో వస్తుందా ప్రేమైన దేవుని వల్ల? ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మర్చిపోతే ఈ రోజు ప్రతి వారము దేవుని మాటలను బట్టి మనం బలపడుతూ కూడా దేవుణ్ణి ప్రతి దినం మర్చిపోతున్నాం. తెలుసా అండి? దేవుడు మనకి ఎప్పుడు గుర్తుకొస్తున్నాడో తెలుసా? వారం టు వారం, ఆదివారం టు ఆదివారమే గుర్తుకొస్తున్నాడు తప్ప, ఒకవేళ లేదని నాకు రోజు గుర్తుకొస్తున్నాడంటే ఏది మరి నీలో ప్రేమ? ఏది మరి నీలో వాక్యానుసారమైనటువంటి బ్రతుకు? ఏది వాక్యంలో ఉన్నటువంటి స్వభావాలు, గుణగణాలు నీలో నాలో కనిపిస్తున్నాయా? ఆలోచించండి ఒకసారి. అంటే వాక్యానుసారంగా బ్రతికితేనే ఆయనకు మనం దగ్గరగా ఉన్నట్టు. ఆయన మాటలను విని వాటిని మన క్రియలో పెడితేనే ఆయనకు మనం దగ్గరగా ఉన్నట్టు. ఒకవేళ వాక్యాన్ని వినిన తర్వాత ఆ వాక్యము వినినది మనం మర్చిపోతే ఆయనను మర్చిపోయినట్టే. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా పిల్లలు అనేక సంవత్సరములు నన్ను మర్చిపోయారు, అనేక దినములను మర్చిపోయారు. కనుకనే మనము కూడా ప్రియమైన దేవుని వారలారా, వినినటువంటి వాక్యం ఎప్పుడైతే మనం మర్చిపోతామో, మనం మర్చిపోతుంది వాక్యము కాదు కానీ దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. ఇశ్రాయేలుల వలె మన బ్రతుకులు ఉండాలా? లేక యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనము యేసుక్రీస్తులా భూమి మీద బ్రతికి మనం చూపించాలా? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం కదా, క్రీస్తు ప్రేమ ఏది? క్రైస్తవులమని ఎవరు అడిగినా క్రైస్తవులమని మనం చెప్పుకుంటున్నాం. క్రైస్తవులంటే పరిశుద్ధులు ప్రియమైన దేవుని వల్ల. పరిశుద్ధులు. మేము క్రైస్తవులమండి అని మీరు ఎవరితోనైతే చెబుతున్నారో, మీరు చెప్పకనే చెబుతున్నారు. ఒక మాట ఏంటో తెలుసా? మేము పరిశుద్ధులమండి అని చెప్తున్నారు. ఆ పరిశుద్ధత ఏది? ఉందా? ఆ పరిశుద్ధత మనలో లేనప్పుడు దేవునికి మర్చిపోయి ఉన్నాం ప్రేమైన దేవుని వల్ల. ఆలోచించండి ఒకసారి. పెళ్లి కుమార్తె వడ్డాణము పెట్టుకోవడం మర్చిపోతుందండి? మర్చిపోతుందా? కానీ నా పిల్లలు అనేక దినములు నన్ను మర్చిపోయారంటున్నాడు ఆయన. ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. ఇశ్రాయేలులకు 40 సంవత్సరాల ప్రయాణము ఎందుకు పట్టిందంటే ఆయనకు మర్చిపోతున్నారు. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసినటువంటి సూచక కార్యాలు ఆ వారికి పగలు ఎండ దెబ్బ తలగకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తలగకుండా, వారికి ఆకలైనప్పుడు మన్నాను కురిపించి వారి కడుపును నింపిన ఆయనను మర్చిపోతున్నారు ప్రతి క్షణం. ఈరోజు మనందరికీ కూడా ఆయన మంచి ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయట్లేదా?
ఆయన నుంచి మనం మేలులు పొందుకోవట్లేదా? మేలులు పొందుకోవడం వరకే మన జీవితాలు పరిమితం చేసుకొని ఆయనను మర్చిపోయి బ్రతుకుతున్నాం. ప్రేమైన దేవుని వల్ల ఆలోచించండి ఒకసారి. మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 121వ కీర్తన, 121వ కీర్తన 121వ కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. చూశారు ప్రేమైన దేవుని వల్ల వారికి ఎండ దెబ్బ తగులుతుందా? వారి బట్టలు మార్చిపోతున్నాయా? వారి చెప్పులు అరిగిపోతున్నాయా? చెప్పండి ప్రేమైన దేవుని వల్ల. పిల్లల పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, పిల్లలకి ఎంతగా చేయాలో అన్ని చేసినప్పటికీ తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు ఆయనను అనేక దినములు మర్చిపోయారంట. వారికి కాపాడువాడు కునుకడు. వారికే కాపాడాడా? మనకు కూడా కాపాడుతున్నాడా? మనలను కాపాడాలి అంటే మనము ఈ రోజు పడుకొని రేపు పొద్దున మనం లేవాలి అంటే ఆయన పడుకోకూడదు. ఒకవేళ ఆయన పడుకున్నాడా ఈ భూమి ఉండదు. ప్రేమైన దేవుని వల్ల నీవు నేను ప్రతిరోజు ప్రతి క్షణం బ్రతికి బట్టగట్టగలుగుతున్నామంటే ఆయన మన పట్ల శ్రద్ధ వహించి కునుకట్లేదు. కునుకు అంటే ఎలా ఉంటుంది తెలుసండి? రోడ్డు మీద అప్పుడప్పుడు యాక్సిడెంట్ అవుతుంటాయి. రాత్రి పూట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కునుకు అనేది ఇలా వస్తుందండి. ఆ రెప్ప పాటున కునికిన వెంటనే ఘోరం జరిగిపోతుంటుంది. దానిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి తెలుసా? ఒక్కసారి ఆయన కునుకు తీశాడా ఈ ప్రపంచంలో ఆరిన నేల మీద బ్రతుకుతున్న ఏ మనిషి కూడా బ్రతకడు. ప్రేమ దేవుని వల్ల అంటే తన పిల్లలకు కాపాడుకోవాలి అంటే కునకట్లేదైనా, నిద్రపోవట్లేదైనా, అంతగా తన పిల్లల పట్ల అంతగా శ్రద్ధ వహించి మనలను కాపాడుతున్నాడు. ఏ అపాయము మనకు కలగకుండా దినమెల్ల మమ్మల్ని కాపాడుతున్నాడు అండి. ఆయన నుంచి మనము ఎన్నో మేలులు పొందుకుంటున్నామే తప్ప ఆయన చేసిన ప్రతి మేలును బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? చెప్పండి. కనీసము ప్రతిరోజు లేవగానే అయ్యా ఈ రోజు నన్ను నువ్వు కాపాడావు కదా, నీకు స్తోత్రమయ్యా అని ఒక మాట చెప్పగలుగుతున్నామా? చెప్పండి ప్రేమైన దేవుని వల్ల ఆలోచించండి. లోబడని పిల్లల వైపు ఆయన దినమెల్లా చేతులు చాపి చూస్తున్నాడు. ప్రేమైన దేవుని వల్ల నా పిల్లలు నా దగ్గరికి రావాలి, నా పిల్లలను నేను హత్తుకోవాలి. ఆయన పిల్లలను ఎలా హత్తుకుంటాడండి చెప్పండి? ఆయన మనకు కనిపిస్తున్నాడా? ఆయన మనకు కనిపిస్తున్నాడా? మనం ఆయనకు కనిపిస్తున్నామా లేదా? ఆయన మనకు కనబడకపోయినా మనల్ని హత్తుకోవాలంటున్నాడు, మనలను ముద్దాడాలంటున్నాడు. ఆయన ఎలా మనల్ని ముద్దాడతాడు, ఎలా మమ్మల్ని హత్తుకుంటాడంటే ఆయన వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, ఆయన వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడతామో, ఆయన యొక్క సత్క్రియలను మనం ఎప్పుడైతే జరిగిస్తామో అప్పుడేనండి ఆయన మనల్ని గట్టిగా హత్తుకుంటాడు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. మరొక మాట చూద్దాం. చెప్పవలసింది చాలా ఉంది కానీ సమయం లేదు కాబట్టి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని దైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అర్థమైందండి మాట? ఆలోచించండి ఒకసారి. ఏమంటున్నాడంటే మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని దైన
తరువాత అతడు ఆమె యొద్దకు చేరునా అని క్వశ్చన్ మార్క్ ఉందండి. ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. ఇప్పుడండి ఒక వ్యక్తి ఉన్నాడు, తనకు పెళ్ళయింది. ఆయన యొక్క భార్య ఆయనను విడిచిపెట్టి వేరొకరిని పెళ్లి చేసుకుంది. వేరొకరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మొదటి భర్త తిరిగి ఆమెతో కలవగలడా? ఆమె యొద్దకు వెళ్ళగలడా? ఆలోచించండి. మరి ఈ భార్య భర్తలు విడిపోయిన తర్వాత వారు కలవరు, వారు మరలా ఒకటిగా కలిసి ఉండలేరు అన్నటువంటి విషయాన్ని మనకెందుకు చెప్తున్నాడు ఆయన? మనకెందుకు చెప్తున్నాడు ఆయన అంటే, ఒక పురుషుని నుంచి ఒక స్త్రీ ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతుందో, ఆ పురుషుడు మరలా తన యొక్క భార్యను ఎలాగైతే కలుసుకోడో, ఆమెతో సహజీవనము చేయలేడో, మీరు నా నుంచి తొలగిపోయిన వెంటనే మీరు ఎవరితో కనెక్ట్ అవుతున్నారు తెలుసా? దుష్టుడైనటువంటి అపవాదితో మీరు కనెక్ట్ అవుతున్నారు. అంటే మీరు నన్ను వదిలిపెడుతున్నారు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మీరు దుష్టుడైనటువంటి అపవాదికి కనెక్ట్ అవుతున్నారు. ఆయనతో మీరు కనెక్ట్ అయిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని కలవచ్చా? ఇప్పుడు మనం దేవుని విడిచిపెట్టి దుష్టుడైనటువంటి అపవాది మార్గంలో నడుస్తున్నప్పుడు, దుష్టుడైన అపవాదిని మనము మన దయంగా పెట్టుకొని మనం జీవిస్తున్నప్పుడు మరలా వచ్చి ఆయన మనల్ని హత్తుకోగలడా? ఆలోచించండి. మరి ఏం చేశాడు? దూరపరిచాడా? చూద్దాం, కింది వచనం చదవండి. అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూశారు ప్రియమైన దేవుని వాళ్ళారా? సమాజంలో ఒక వ్యభిచారి చేస్తున్నటువంటి పనులను బట్టి ఆ వ్యభిచారితో మరలా తన భర్త కలవగలడా? ఆమెతో మరలా జీవించగలడా? అంటే ఎలా పోల్చి మాట్లాడుతున్నాడంటే, మీరు అపవిత్రులు అయిపోయారు, నా యొద్ద ఉన్నప్పుడు మీరు పవిత్రులే, మీరు నా నుంచి తొలగిపోయి అపవిత్రులు అయిపోయారు. మీరు అపవిత్రులైన వారిని ఎవరైనా ఇంటికి రమ్మని అంటారండి? ఇంట్లోకి ఆహ్వానిస్తారా? ఇప్పుడు మన ఊరిలో ఒక స్త్రీ పాపం చేసింది అనుకోండి, పాపం చేసినటువంటి ఆ స్త్రీని మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు రావమ్మా, ఇంట్లోకి రా, వచ్చి చైర్ మీద కూర్చొని మనం అంటామా? అంటామండి? అనం కదా. ఈ జ్ఞానం మనకు తెలిసినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు నా నుంచి తొలగిపోయి అపవిత్రులైపోయారు, అయినా దానిని నేను పట్టించుకోవట్లేదు, అయినా మీరు నా దగ్గరికి రావాలని నేను చేతులు చాపి మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు రండి అంటున్నాడు. ఎంత మంచి దేవుడు అండి! ఆలోచించండి ఒకసారి. మన ఎడలో ఒకరు పాపం చేసినప్పుడు మనమే వారిని స్వీకరించము. కానీ మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, దినమెల్లా మీ కొరకు నేను చేతులు చాపుకొని ఉన్నాను, మీరు రండి నా దగ్గరకు అంటున్నాడు. అపవిత్రులు అయిపోయారా మీరు? మిమ్మల్ని నేను పరిశుద్ధపరచుకుంటాను, మిమ్మల్ని నేను పరిశుద్ధపరచుకొని నా దగ్గర పెట్టుకుంటాను, మీరు రండి నా దగ్గరకు అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఒక రోజు తన కుమారుని పంపించి, యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించి, తన యొక్క రక్తములో మీ వస్త్రాలను కడుగుకొని లేదా ఉతుకుకొని మీరు పరిశుద్ధులు కండి అన్నటువంటి వాక్యాన్ని మనం ఎన్నిసార్లు చదువుకోలేదు? ఆయన కుమారుని పంపించారు. ఆయన కుమారుని యొక్క రక్తము ద్వారా మనలందరినీ బాప్తిస్మం అనే కార్యక్రమంలో మనం పరిశుద్ధులయ్యాము. పరిశుద్ధులు అయిన తర్వాత కూడా మరలా పాపంలోనికి వెళ్తానంటే, మనల్ని పరిశుద్ధులు అయిన తర్వాత కూడా మరలా మనం పాపానికి వెళ్ళిపోయిన వారిని దేనితో పోల్చాడో తెలుసా అండి? దేవునిని నమ్ముకున్న తర్వాత కూడా, మనం బాప్తిస్మము తీసుకున్న తర్వాత కూడా మరి పాపంలోనికి వెళ్ళిపోయిన వారిని దేనితో పోలుస్తున్నాడో తెలుసా అండి? చివరిగా వచనం చూపించి ముగిస్తానండి.
వివరించను కానీ చూపించి ముగిస్తాను. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం అనుకుంటాను, చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొరికినట్లును మళ్ళినట్టును నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. చూసారండి, ఒక కుక్క నుండి ఇంటింటికి తిరుగుతుంది, తనకు దొరుకుతుందా లేదా అని గబగబా తినేస్తుంది. అది అరగకపోయేసరికి అది ఏం చేస్తుందండి, వామిటింగ్ చేసుకొని తన వామిటింగ్ చేసిన దానిని తిరిగి అది మనము కూడా ఒక రోజు మన హృదయంలో నుంచి చెడు అంతా వామిటింగ్ చేస్తాం. ఎప్పుడు అది బాప్తిస్మం అనే కార్యక్రమంలో మనలో ఉన్నటువంటి చెడు అంతా బయటికి తీసాము, తిరిగి పరిశుద్ధులయ్యాము. పరిశుద్ధులైన తర్వాత మరలా అపవిత్రతను నీలోనికి తెచ్చుకుంటున్నావు అంటే ఆ కుక్కతో సమానము నీవు అంటున్నాడండి. ఆలోచించండి. కడగబడినటువంటి పంది, మీరు తీసుకుని వచ్చారు, పందిని కడిగారు, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయింది? మనల్ని కూడా దైవ సేవకులు ఒక రోజు నదిలోనికి తీసుకెళ్లి కడిగారు, బాగా కడిగారు మన హృదయాన్ని. మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళిపోతున్నాం. అంటే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి చూడండి ప్రియమైన దేవుని వల్ల. దేనితో పోల్చబడుతున్నాం ఈరోజు? పందితో కుక్కతో పోల్చబడడానికి మనం బాప్తిస్మాలు తీసుకున్నది, మారు మనసు పొందింది. దేవుని మహాలోకానికి చేరుకోవాలంటే మనలో పరిశుద్ధత చాలా అవసరం. కనుక పరిశుద్ధులుగా అయిన మనమందరము మన పరిశుద్ధతను కాపాడుకొని బాప్తిస్మము తీసుకోలేని వారు ప్రభు యొక్క రక్తములో కడగబడి బాప్తిస్మాన్ని తీసుకోవలసిందిగా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నానండి. ముందున్న సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దేనికి యోగ్యత లేని నన్ను మీ కృపతో జ్ఞాపకం చేసుకొని మీ పాద సన్నిధానంలో మీ విలువైనటువంటి మాటలు తండ్రి అందించుటకు తండ్రి, వివరించి చెప్పుటకు తండ్రి, నాకిచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ఆలోచనను బట్టి తండ్రి నేను ఏదైనా మాట్లాడి ఉంటే తండ్రి నన్ను దయతో మన్నించమని, క్షమించమని తండ్రి. మీ విలువైనటువంటి మాటలను తండ్రి విని విడిచిపెట్టకుండా తండ్రి మీ మాటానుసారమైనటువంటి జీవితము మేమందరము కలిగి ఉంటూ మీరు కృప చూపించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో చిన్ని ప్రార్థనను మిమ్మల్ని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.